అక్కినేని అఖిల్కి ఇప్పటిదాకా భారీ హిట్ పడలేదు. మొదటి సినిమా నుంచి కష్టపడుతున్నా సరైన విజయం మాత్రం రావట్లేదు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ లేదా యావరేజ్గానే ఉన్నాయి. గత సంవత్సరం భారీ బడ్జెట్తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్నా అధికారికంగా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు. అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో పీరియడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితమే దర్శకుడు అనిల్ అఖిల్తో ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు. అనిల్ గతంలో సాహో సినిమాకి, యూవీ క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వీళ్ళ కాంబోలో రాబోతున్న అఖిల్ సినిమాకి ధీరా అనే టైటిల్ పెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. అఖిల్ నెక్స్ట్ సినిమా మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్లో షూటింగ్ జరుగుతుందని, సినిమా పేరు ధీరా అని, ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ పేరు తారక సింహారెడ్డి అని టాలీవుడ్ సమాచారం. ఓ పవర్ఫుల్ పీరియడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా అఖిల్ పెద్ద హిట్ కొట్టాలని అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎదురు చూస్తుంది. మరి అఖిల్ తారక సింహారెడ్డి పాత్ర నిజమేనా కాదా అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక అక్కినేని తన చివరి మూవీ ఏజెంట్తో చాలా నిరాశ చెందాడు. భారీ బడ్జెట్తో వచ్చిన ఆ మూవీ అభిమానులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు అతడు సలార్ మేకర్స్ హోంబలే ఫిలిమ్స్తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఆసక్తి రేపుతుంది. యూవీ క్రియేషన్స్తో కలిసి హోంబలే సహ నిర్మాత ఈ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అఖిల్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి చాన్నాళ్లే అవుతున్నా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. గతేడాది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఏజెంట్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న అది కాస్త కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ మూవీ ఫెయిల్యూర్తో అఖిల్ తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన హోంబలే ఫిలిమ్స్తో అఖిల్ మూవీ చేయబోతుండటం మాత్రం అతని ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అనిల్ కుమార్ అనే వ్యక్తి డైరెక్టర్గా అక్కినేనితో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా చేయబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ హోంబలే ఫిలిమ్స్తో కలిసి నిర్మించాలని చూస్తుంది. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేపుతుంది. ఈ మధ్య జరిగిన సలార్ ఫస్ట్ పార్ట్ సెలబ్రేషన్స్లో అక్కినేని కనిపించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అసలు అతనికి సలార్తో ఏంటి సంబంధం? సలార్ సీక్వెల్లో దేవ తమ్ముడిగా అతడేమైనా కనిపించబోతున్నాడా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్తో అఖిల్ మూవీ చేయబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో అందుకే ఇన్విటేషన్ వెళ్ళిందని స్పష్టమవుతుంది. ఏజెంట్ మూవీ సరైన స్క్రిప్ట్ లేక బోల్తా పడింది. ఈసారి అఖిల్ విషయంలో అలాంటి తప్పిదం జరగకుండా ఓ పక్కా యాక్షన్ డ్రామా రూపొందించాలని భావిస్తున్న యూవీ క్రియేషన్స్ అందులో భాగంగానే హోంబలే ఫిలిమ్స్తో చేతులు కలుపుతున్నట్టు సమాచారం. ఏజెంట్ మూవీ ఫ్లాప్ అయిన అఖిల్పై మరోసారి భారీ బడ్జెట్ పెట్టడానికి వీళ్ళు వెనకాడడం లేదంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.